వెల్కమ్ టు VCN ఛానల్. గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఒక ఫ్యాక్టరీ పెడతానని చెప్పారు. ఆ ఫ్యాక్టరీకి ప్రజల డబ్బును 20,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని ఒక పెట్టుబడిదారుడికి ఇస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. కర్ణాటకలో ఆ గూగుల్ సంస్థ అక్కడికి వెళ్ళి కూడా అడిగింది డబ్బు. వాళ్ళు ఇవ్వము, ఫ్యాక్టరీ పెట్టండి అని చెప్పారు. మరి శ్రీ సిటీలో కానీ, మేనకోటలో కానీ, కృష్ణపట్టణంలో కానీ 370 ఫ్యాక్టరీలు పెట్టించాం కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కరికి కూడా మేము సబ్సిడీ ఇలా ఒక్కరికి ప్రభుత్వ డబ్బుని ఎప్పుడు మేము ఇవ్వలేదు. కానీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రజల డబ్బును 20,000 కోట్ల రూపాయలు గూగుల్ సంస్థకి ఇవ్వడం అనేది మేము ఖండిస్తున్నాం. అసలు గూగుల్ సంస్థకి సుందర్ పిచ్చయ్కి చంద్రబాబు నాయుడుకి మధ్య జరిగిన అంగీకారం ఏంటి, ఒప్పందం ఏంటి, దీన్ని బయట పెట్టాల్సిన అవసరం. రెండోది, దళితుల పైన మరి ఈ మధ్య దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రధాన న్యాయమూర్తి పైన కూడా దాడి జరిగింది మొన్న. అంతేకాదు, ఒక దళిత ఆఫీసరు డీజీపీ కాల్చుకొని చచ్చిపోయాడు. అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చేశారు. ఈ విధంగా అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. దీన్ని ఖండిస్తూ మరి సుందర్ పిచ్చయ్కి చేసినటువంటి సహాయం వెంకటగిరి ప్రాంతానికి నువ్వు ఎందుకు చేయవయ్యా చంద్రబాబు నాయుడు? మన్మోహన్ సింగ్ వచ్చి పునాది రాయి వేశాడు 15 సంవత్సరాలు మన్నవరం బెల్ ఫ్యాక్టరీకి. మరి కూటమి ప్రభుత్వం వచ్చి, బీజేపీ ప్రభుత్వం వచ్చి ఆపింది. వెంటనే మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు కూడా ప్రారంభించాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి